నిన్న అనగా 2/2/2025 వరంగల్ మహానగరంలో మరి బీసీ రాజకీయ యుద్ధభేరి సభ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను అంటే నల్లబోతుల శ్రీనివాసరావు, ఏపీ పెట్ జేఏసీ చైర్మన్ రంగనాయకులు గారు మేము అక్కడికి వెళ్ళి మాకు ఆహ్వానం పలికినందున అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సభ ఒక అద్భుతం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ సభలో జనాలు, ప్రజలు, బీసీలు, బీసీ యువత, బీసీ మహిళల ప్రవాహం అక్కడ ప్రస్ఫుటంగా కనపడింది. మరి నేను చాలామంది మహిళలను, అమ్మా మీరు ఎట్లా వచ్చారు, మీకేమన్నా ఇచ్చారని అడిగితే, లేదు సార్ మేము సొంతగా ఇంట్లో అన్నం వండుకొని అన్నం తిని మేము ఈ సభకు 4 గంటలకు వచ్చాము. మరి మాకు 20 కానీ డబ్బులు కానీ బిర్యానీ కానీ సారా కానీ మాకేమి ఇవ్వలేదు, స్వచ్ఛందంగా మేము ఈ సభకు వచ్చామని మహిళలు చెప్పారు. మరి అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీ ఈ యువతతోటి కూడా నేను మాట్లాడటం జరిగింది. ఆ యువతను అడిగితే వాళ్ళు కూడా ఏం లేదు సార్, మాకు ఇంటిమేషన్ చేశారు, మేమందరం తెలుసుకుందాము, ఇంతవరకు ఇండివిజువల్గా బీసీ రాజకీయ చైతన్య వేదిక లేదు, చూసి ఇక్కడ ఏముంటుందో చూద్దాము, తెలుసుకుందామని వచ్చినామని చెప్పి కాకతీయ యూనివర్సిటీ పీజీ విద్యార్థులు నాతో ముచ్చటించడం జరిగింది. మరి అదే కాకుండా అద్భుతమైనటువంటి ఆ సమావేశంలో మరి అగ్రవర్ణాలకే కాదు హెలికాప్టర్ మాకు ఉందని మా బీసీ నాయకులు మరి హెలికాప్టర్లో రావటం, ప్రజలు వాళ్ళ కేరింతలు కొట్టడం, స్వాగతం పలకటం మరి ఆ సభ చూస్తూ ఉంటే మరి బీసీలకు ఈ దేశంలో ఖచ్చితంగా చైతన్యం వచ్చింది. బీసీలకు అతి త్వరలో మరి దేశంలో రాజ్యాధికారం వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. మరి అద్భుతమైనటువంటి ఆ సభ ఒక మరి బీసీలకు ఐకాన్గా తీర్మాన మల్లన్న ఉండటం, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి బీసీ చైతన్య సమావేశాలు, సభలు జరిగే విధంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్, సచివాలయ ఉద్యోగులు మన ఈ గ్రూపులో అందరూ చైతన్యవంతులై మరి బీసీ సమాజాన్ని మరి అందరూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ.